హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారికి యూజ్ అయ్యేటువంటి కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ గురించి వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2025లో ప్రపంచ ఆరోగ్యానికి గల 10 అపాయాలలో క్రింది వాటిలో ఉన్నవి ఏవి అని క్వశ్చన్ అయితే అడిగారు. According to the World Health Organization, which of the following are among the 10 health threats to the world in 2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకుంటే అంటువ్యాధి వంటి ప్రపంచ మహమ్మారి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, పాండమిక్ డిసీజెస్ లైక్ పెస్టిలెన్స్ అనేటువంటి పర్టికులర్ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో, సో అవి ప్రపంచ ఆరోగ్యానికి గల 10 అపాయాలలో సో ఇది కూడా ఒకటనమాట. సో ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2025లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో టాప్ 10 ప్రపంచ ఆరోగ్యానికి గల 10 అపాయాలలో ఉన్నటువంటి లిస్టులో ఇది కూడా ఒకటైతే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బెజవాడ విల్సన్కు రామన్ మెగసెసే అవార్డు కింది రంగంలో చేసిన కృషికి లభించింది. ఫర్ విచ్ వర్క్ డిడ్ బెజవాడ విల్సన్ రిసీవ్ ది రామన్ మెగసెసే అవార్డు అని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి చేతుల ద్వారా మనుషుల మల విసర్జనను శుభ్రం చేసేటువంటి ప్రక్రియను అంతమొందించడం, ఎండింగ్ ది ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అనేటువంటి ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి చేసినటువంటి కృషికి రామన్ మెగసెసే అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రంలో 1998 నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్థికవేత్త ఆచార్య అమర్త్య సేన్కు బహూకరించారు. క్రింది గ్రంథాలలో అమర్త్య సేన్ ఆంగ్లంలో రచించినవి ఏవి అని చెప్పేసి అడిగారు. ఇండియన్ ఎకనామిస్ట్ అమర్త్య సేన్ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ 1998. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ వర్ రిటెన్ బై అమర్త్య సేన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బుక్ అనమాట. ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్ అండ్ అదర్ ఎస్సేస్, ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్ అండ్ అదర్ ఎస్సేస్ అనేటువంటి ఈ బుక్కు సంబంధించి ఆయన రాసినటువంటి గ్రంథాల్లో ఇది కూడా ఒకటనమాట, ఆంగ్లంలో రాసిన వాటిల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు? హూ ఈజ్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ఇస్రో ఇన్ 2025? సో రైట్ ఆన్సర్ వచ్చేసి వి నారాయణన్ గారండి. సో గతంలో సోమనాథ్ గారు పనిచేశారు. సో ఆయన ప్లేస్లో వి నారాయణన్ గారు ఇస్రోకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఇస్రో ఫుల్ ఫామ్ ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇస్రోని 1969లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ శుష్క ఉష్ణ మండలాలకు ఉద్దేశించబడినటువంటి అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ ఉండేటువంటి ప్రదేశం ఏమిటి? వేర్ ఈజ్ ది ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ ఇక్రిసాట్ లొకేటెడ్?
విచ్ ఈస్ డెడికేటెడ్ టు రీసెర్చ్ ఆన్ క్రాప్స్ ఫర్ అరిడ్ ట్రాపికల్ రీజియన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్రిసాట్ మన అందరికీ తెలిసిందే, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇక్రిసాట్ అనేది సో హైదరాబాద్ లొకేషన్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓటీఈసీ అంటే ఏంటి? వాట్ డస్ ఓటీఈసీ స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి అడిగారు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పేసి అంటారు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పేసి దీని యొక్క ఫుల్ ఫామ్. సో సముద్రపు థర్మల్ గ్రేడియంట్ ఇంధనం అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్కు చెందినటువంటి ఏ బహుళజాతి సంస్థ హైదరాబాద్లో తమ అతిపెద్ద తొలి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్, ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది? ఓకే, విచ్ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రమ్ ఫ్రాన్స్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ లార్జెస్ట్ అండ్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఎంఆర్ఓ సెంటర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఉంది. రైట్ ఆన్సర్ వచ్చేసి సాఫ్రాన్ అనేటువంటి సంస్థ అండి. ఈ సాఫ్రాన్ అనేటువంటి సంస్థ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా వాహనాలను నడిపేటువంటి సాంకేతికతలపై ప్రయోగాలకు వేదికను టెస్ట్బడ్ ఏ ఐఐటి అందుబాటులోకి తెచ్చింది? విచ్ ఐఐటి ప్రొవైడెడ్ ది ప్లాట్ఫామ్ ఫర్ ది ఫస్ట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఇండియా ఆన్ టెక్నాలజీస్ ఫర్ డ్రైవర్లెస్ వెహికల్స్ అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ ఐఐటి అండి. సో ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో సో వారు తొలిసారిగా డ్రైవర్ లేకుండా వాహనాలను నడిపేటువంటి సాంకేతికతలపై ప్రయోగాలకు వేదికగా ఈ పర్టికులర్ హైదరాబాద్ ఐఐటి వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎబోలా, కరోనా, మంకీ పాక్స్ ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి సమయంలో ఏ ప్రాణాంతక వైరస్సు ఆఫ్రికాలోని ఘనాలో కనుగొన్నారు? విచ్ డెడ్లీ వైరస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ఘనా, ఆఫ్రికా, వైల్ కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్ వర్ స్ట్రగ్లింగ్ విత్ ఎబోలా, కరోనా అండ్ మంకీ పాక్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మార్బర్గ్ వైరస్ అండి. సో మార్బర్గ్ అనేటువంటి ఒక వైరస్ని కొత్తగా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ ప్రజా రవాణా సంస్థ మే బస్ క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్కు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ అవార్డు లభించింది? విచ్ స్టేట్స్ పబ్లిక్ సెక్టర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మోబస్ క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ వన్ ది ప్రెస్టీజియస్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అని చెప్పేసి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి. సో ఒడిస్సా స్టేట్ అనేది అంతగా డెవలప్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు, కానీ భువనేశ్వర్ సిటీకి వెళ్తే కనుక చాలా బ్యూటిఫుల్గా రోడ్స్ కూడా అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒడిస్సా అనేది మనకి తెలియకుండా బాగా డెవలప్ అవుతున్నటువంటి స్టేట్స్లో అది కూడా ఒక స్టేట్ అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, మోబస్ క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి ఈ యొక్క అవార్డు ప్రెస్టీజియస్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డు దేశంలో ఉన్నటువంటి ఇతర ఏ సిటీస్కి రాలేదు, ఏ స్టేట్స్కి రాలేదు, కానీ ఒడిస్సాకి రావడం జరిగిందనమాట. సో నవీన్ పట్నాయక్ గారు సీఎంగా ఉన్నప్పుడు సో ఆయన 4 టర్మ్స్లో కూడా సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి చాలా ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ ఉండే విధంగా, అందరికీ కంఫర్టబుల్గా ఉండే విధంగా చాలా మంచి ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది, పబ్లిక్ సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్ని. సో అందుకు గాను ఆ స్టేట్కి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, శిశు లింగ నిష్పత్తిని కింది వాటిలో దేని ప్రకారం నిర్వహించవచ్చు? హౌ కెన్ ది చైల్డ్ సెక్స్ రేషియో బీ మేనేజ్డ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 0 నుండి 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి గ్రూప్ గల ప్రతి 1000 మంది బాలురకు అదే వయసు గ్రూప్లో ఉండేటువంటి బాలికల సంఖ్యని మనం ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి సెక్స్ రేషియోని మనం నిర్ధారిస్తాము. ది నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది సేమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎవ్రీ 1000 బాయ్స్ ఫ్రమ్ బర్త్ టు 6 years old అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1000 మంది అబ్బాయిలు ఉన్నారనుకోండి, 0 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి 1000 మంది అబ్బాయిలు ఉంటే సో ఇదే ఏజ్ గ్రూప్లో 0 to 6 years ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారనేది లెక్కిస్తారు. సో ఇది చైల్డ్ సెక్స్ రేషియోని ఈ విధంగా కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యాఖ్యలను చదవండి. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఎం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైనటువంటి ది ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా 1934లో ప్రచురించాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను 1950లో రూపొందించాడు. థర్డ్ స్టేట్మెంట్, శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ గాంధీయన్ ప్రణాళికను 1945లో రూపొందించారు. నెక్స్ట్ వన్, ఎంఎన్ రాయ్ ది పీపుల్స్ ప్రణాళికను 1944లో రూపొందించాడు.
సో ఈ 4 స్టేట్మెంట్స్లో పై వాక్యాల్లో ఏది సరైనవి అని చెప్పేసి అడిగారు. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ అలాగే ఆప్షన్ బి ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఎం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైనటువంటి ది ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని 1934లో ప్రచురించడం జరిగింది. అది రైట్ స్టేట్మెంటే. ఇంకా ఆప్షన్ బి చూసుకున్నట్లయితే జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను 1950లో రూపొందించాడనేది కూడా రైట్ స్టేట్మెంటే కాబట్టి సో ఈ రెండు మనకి ఆప్షన్ ఏ మరియు బి ఈ రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ యొక్క బహిరంగ మార్కెట్ అమలు సూచించినది. వాట్ డస్ ద రిజర్వ్ బ్యాంక్స్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఇండికేట్ అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సెక్యూరిటీలో వ్యాపారం చేయుట, డీలింగ్ ఇన్ సెక్యూరిటీస్ అనేది దీనికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ యొక్క బహిరంగ మార్కెట్ అమలు చేసేటువంటి పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డ్వాక్రా పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ డ్వాక్రా అని చెప్పేసి అడిగారు. లేదా DWCRA అని చెప్పేసి అడిగారు. DWCRAకి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ DWCRA అంటే. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ కేంద్ర బడ్జెట్లో ప్రాథమిక లోటు అంటే ఏమిటి? వాట్ ఈస్ ది ప్రైమరీ డెఫిసిట్ ఇన్ ది యూనియన్ సెంట్రల్ బడ్జెట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి ప్రాథమిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయానికి సంబంధించినటువంటి లోటు మైనస్ వడ్డీ చెల్లింపుని అంటే డెఫిసిట్ ఇన్ గవర్నమెంట్ రెవెన్యూ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని మనం ఇక్కడ ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తారు సెంట్రల్ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశికకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ప్రియాంబుల్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే దీనిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచవచ్చు. ఓకే, ఇట్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ బై ది కోర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్, రాజ్యాంగం ఏర్పరిచినటువంటి అమలు చేయాల్సినటువంటి లక్ష్యాలను తెలుపుతుంది. అలాగే థర్డ్ ఆప్షన్, రాజ్యాంగాన్ని చట్టపరంగా అన్వయించడంలో భాషాపరంగా సంశయం ఏర్పడినప్పుడు ప్రవేశిక తోడ్పడుతుంది. ఫోర్త్ ఆప్షన్, రాజ్యాంగం ప్రజాధికారంపై ఆధారపడుతుందని ప్రకటిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రవేశిక అనేది ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో మన భారత రాజ్యాంగంలో, సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో ఆ ప్రియాంబుల్ అనేది ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనేది దానికి సంబంధించింది కాదు, అది సూచించదన్నమాట. అదేంటనేది చూస్తే దీనిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచవచ్చు అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మిగిలినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే కాబట్టి ఇది ఒకటే రాంగ్ స్టేట్మెంట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్గా చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం ఆప్షన్ ఏ మాత్రమే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 82వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 335వ అధికరణాన్ని సవరిస్తూ ప్రభుత్వానికి కింది అధికారాన్ని ఇచ్చారు. త్రూ ది 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ పవర్ వాజ్ గ్రాంటెడ్ టు ది గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 335 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4th ఆప్షన్ ఏదైతే ఉందో ఏదైనా పోటీ పరీక్షలో కనీస మార్కుల తగ్గింపు గురించి, రిడక్షన్ ఇన్ మినిమం మార్క్స్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి రాజ్యాంగంలో మనకి 335వ అధికరణాన్ని సవరిస్తూ ప్రభుత్వానికి కింది అధికారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా పోటీ పరీక్షలో కనీస మార్కులకి సంబంధించి అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా, సో వాటిని తగ్గించడానికి సంబంధించి ఈ యొక్క అధికారాన్ని సవరిస్తూ ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వానికి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ఆర్టికల్ 51A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా మన కోర్ట్ ఎగ్జామ్స్లోనే ఫ్యూ షిఫ్ట్స్లో డైరెక్ట్గా అడిగారండి ఈ క్వశ్చనే. ఆర్టికల్ 51A గురించి, అది పౌరుల ప్రాథమిక విధుల గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ గురించి సూచిస్తుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆర్టికల్స్ అన్నీ కూడా చదువుకోండి అని గతంలో చాలా వీడియోస్లో చెప్పాను. మేము ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా మెటీరియల్స్ అయితే తీసుకోండి. మీరు మెగా కోర్స్ తీసుకున్నా లేదా 199 రూపీస్ PDF కోర్స్ తీసుకున్నా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మెగా కోర్స్ తీసుకుంటే అందులోనే మీకు అన్నీ ఉంటాయి, మాక్ టెస్టులు ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, అన్నీ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ గురించి చూడండి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పౌరుల ప్రాథమిక విధులు అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇవి కొన్ని మనకి జీకేకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేశాను. సో మీరు మాక్ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుస్తుంది. కాకపోతే అవి 100 క్వశ్చన్స్కి సంబంధించి ప్రిపేర్ చేసినవి. ఇక్కడ మీకు
45 క్వశ్చన్సే వస్తాయి. కానీ మీకు ఒక ప్యాటర్న్ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుందండి. గతంలో తీసుకున్న వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఈ మంత్లోనే రాసినటువంటి ఎగ్జామ్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.